అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను మళ్లీ వేగవంతం చేశామని తెలిపారు. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్, స్టీల్ బ్రిడ్జ్లు అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయని తెలిపారు. అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ E3 రోడ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రోడ్తో పాటు స్టీల్ బ్రిడ్జ్లను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతి రైతులది త్యాగమే కాదు, స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. విభజన అనంతరం రాజధాని ఎక్కడ నిర్మించాలో తెలియక అనిశ్చిత పరిస్థితిలో ఉన్నామన్నారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు అమరావతి పేరునే సూచించారన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను మళ్లీ వేగవంతం చేశామని తెలిపారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ మరియు స్టీల్ బ్రిడ్జిల అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు అత్యంత సులభతరం అవుతాయని, కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ భారం తగ్గుతుందని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాజధానిలో ఒక్కో ప్రాణధార ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. ఇదే పర్యటనలో భాగంగా రాయపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల వసతి గృహాలను పరిశీలించి వాటిని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికలపూడి శ్రీనివాసరావు, ఎంపీ భాష్యం రామకృష్ణతో పాటు రైతులు, స్థానిక ప్రజలు సభకు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆలోచించింది, 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు, మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారో కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. 19 అన్ని కూడా ఇవన్నీ ప్లాన్ చేయడం, నేను ఏది చేసినా కూడా చాలా బాగుండాలని కోరుకుంటా. హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే
ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత హైటెక్ సిటీ అంటే ఇటు ఉండాలని ఫైనలైజ్ చేశాం కాబట్టి వాజ్పేయి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన కూడా పోయి అమెరికాలో పోయి చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అక్కడి నుంచి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. ఈసారి అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి అసెంబ్లీ ఈసారి ప్రజా పండుగకు వేదిక కానుంది. మనసభ జనసభ స్ఫూర్తితో ఆగస్టు 14, 15 తేదీల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు, విద్యార్థులకు అసెంబ్లీ సందర్శనకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో విద్యుత్ అలంకరణతో పాటు పోలీస్ బ్యాండ్, దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు అసెంబ్లీ మెయిన్ హాల్ సందర్శనకు కూడా అవకాశం కల్పిస్తామని స్పీకర్ వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా ఆగస్టు 15, జనవరి 26 సందర్భంగా 4 రోజుల పాటు సామాన్యులకు అసెంబ్లీ సందర్శనకు అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. సందర్శకుల భద్రత దృష్ట్యా కొన్ని నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ 2 రోజులు 14, 15 తారీఖుల్లో తెలంగాణ అలంకరణ ఉంటుంది కాబట్టి ఈ అలంకరణ సందర్భంగా పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ వచ్చి సాయంత్రం పూట ఒక కార్యక్రమం పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంచేత గేట్లు ఓపెన్ చేసి పబ్లిక్ ఎవరైనా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, సరదాగా ఈ పండగ చేసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా స్కూల్ పిల్లల్ని కూడా, మన పెద్దలందరికీ తెలుసు స్వాతంత్రం ఎలాగొచ్చింది, ఎవరు పోరాటం చేశారని. నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. ఆ సాయంత్రం పూట 14, 15 ఈ 2 రోజులు కూడా పబ్లిక్ అందరూ ఎవరైనా రావచ్చు, ఎమ్మెల్యేస్ రావచ్చు, పబ్లిక్ రావచ్చు, ఎవరైనా రావచ్చు, అందరికీ గేట్స్ ఓపెన్ చేసి ఉంచాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. అది మేమంతా అనుకున్నాం, బాగుంటుందని చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దానికి మీ ద్వారా ఈ పబ్లిక్లో తీసుకెళ్ళాలి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మన ఇంటి మీద జెండా ఎగరేస్తాం, ఆఫీస్ మీద జెండా ఎగరేస్తున్నాం, స్వీట్స్ తిన్నాం, ఆ రోజు క్లోజ్ అయిపోతుంది. అలా కాదు, 2 రోజులు కూడా ఈ స్వతంత్ర దినోత్సవం కోసం పబ్లిక్లో మాట్లాడుకోవాలి, పిల్లలకు తెలియాలి, రాబోయే జనరేషన్ తెలియ ఉద్దేశంతో చేసాం. అంచేత 14వ తారీఖు, 15వ తారీఖు సాయంత్రం పూట ఒక పోలీస్ బ్యాండు కూడా ఏర్పాటు చేసాం. సాంస్కృతిక కార్యక్రమాలు, మన ఆ రోజు పోరాటం చేసిన సందర్భాలు, ఇవన్నీ కూడా అక్కడ ప్లే చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. దానికి అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఎవరైనా రావచ్చు, అందరికీ కూడా ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి వచ్చి సాయంత్రం పూట వచ్చి 2-3 గంటలు ఇక్కడ స్పెండ్ చేసి ఆ సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి 6 రోజులు మన పెద్దలు చేసిన పోరాటానికి పిల్లలకు కూడా తెలిసే విధంగా చేయాలన్నది నా తాలూకు ముఖ్య ఉద్దేశం. దానికి మీ ద్వారా పబ్లిక్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీ అందరిని కల్పించడం జరిగింది. మీరు కూడా సహకరించి, ఇది మన అందరి పండగ, ఒక పార్టీకో దేనికో సంబంధించిన పండగ కాదు, ఇది అందరి పండగ, అన్ని పార్టీల వారికి పండగ, అన్ని కులాల వారికి పండగ. అందరూ వచ్చి ఈ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని చెప్పి మీ ద్వారా పబ్లిక్ తెలియాల్సి ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీ అందరి తాలూకు సహకారం అడగాల ఉద్దేశంతో నేను పిలవడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తిని చాటడమే తిరంగా ర్యాలీ ఉద్దేశమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. దేశాభివృద్ధి లక్ష్యాల పట్ల యువతకు అవగాహన కల్పించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి దేశభక్తిని చాటే ఈ ర్యాలీలో పాల్గొనడం గర్వకారణంగా ఉందన్నారు. విజయవాడలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు.
కలెక్టర్ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీలో 1000 మందికి పైగా విద్యార్థులు, యువత, అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని నేటి తరానికి తెలియచేయడమే ఈ ర్యాలీ ఉద్దేశంగా వివరించారు. దేశ అభివృద్ధి లక్ష్యాల పట్ల యువతతో అవగాహన కల్పించడం ఇలాంటి కార్యక్రమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. వారిలో జాతీయ భావన, ఐక్యత పెంపొందించడానికి ఈ తరహా కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. దేశభక్తిని చాటే ఈ ర్యాలీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని, గర్వంగా కూడా ఉందని వివరించారు. దాదాపు 1000 మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ సాగిన ఈ ర్యాలీ దేశభక్తియుతంగా సాగింది. జిల్లాలోని తాడేపల్లి సలాం సెంటర్ పోలీస్ స్టేషన్ సమీపంలో వేముల వెంకటేష్ అనే వ్యక్తి కత్తితో హల్చల్ చేశాడు. అన్నదమ్ముల మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చడంతో వెంకటేష్ నడి రోడ్డుపై కత్తి పట్టుకుని స్థానికుల మీదకు దూసుకు వెళ్లాడు. పదునైన కత్తితో రోడ్డుపై అతడు చేసిన హల్చల్ వల్ల స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వెంకటేశ్వర్కు తన బాబాయి కొడుకైన వేముల వెంకటేష్తో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెంకటేష్ తాడేపల్లి సలాం సెంటర్లో కత్తి తీసుకుని హల్చల్ చేస్తూ వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశాడు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ హడావుడి చేసి స్థానికులు, మహిళలు ప్రాణభయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 5 ఏళ్లుగా వెంకటేష్కు తనకు మధ్య ఆస్తి విభేదాలు ఉన్నాయని, తరచూ తనపై వెంకటేష్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. అతని నుంచి తమకు ప్రాణహాని ఉందని, గతంలో సైతం కేసులు పెట్టామని వివరించారు. అయినా తీరు మార్చుకోకుండా అదే రీతిన వ్యవహరిస్తున్నారని తెలిపారు. కేసు వెనక్కి తీసుకోవాలని, లేదంటే చంపుతానని తమను బెదిరిస్తున్నాడని వాపోయారు. తనతో పాటు తన భార్యను, అక్కను సైతం వెంకటేష్ బెదిరిస్తున్నాడని తెలిపారు. తమ ఇంటిపైకి చాలాసార్లు గొడవకు వచ్చాడని తెలిపారు. పోలీసులు కూడా తనేం చేయలేరంటూ బెదిరిస్తున్నాడని వెంకటేశ్వర్లు తెలిపారు. అతని భార్య నుంచి తనను రక్షించాలని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు వెంకటేశ్వర్లు. నేను విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్లో వర్కర్గా పనిచేస్తున్నాను. నాకు మా బాబాయ్ కొడుకు, అతనికి గత 5 ఏళ్ల నుంచి ఆస్తి తగాదాలు ఉన్నాయి. గతంలో కూడా చాలాసార్లు మా మీద దాడి చేశాడు. దానికి మేము కేసులు పెట్టాము. ఆ కేసులు నడుస్తున్నాయి. గత 5-6 నెలల నుంచి ఫోన్ చేసి నాకు కేసు విత్డ్రా చేసుకోవా, నీ అంతు తెలుస్తాను, నేను చంపుతానని బెదిరించి మా వైఫ్ని చాలాసార్లు ఇంటికి వచ్చి గొడవ చేశాడు. మా అన్నయ్య వాళ్ళ భార్యలు, మా అక్క అందరి మీద గొడవ పెట్టుకుని ఇంటి దగ్గర చాలా మంది గొడవ పెట్టుకున్నాడు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా, నేను చంపుతాను ఈరోజు ఎలాగైనా అని చెప్పి నాతో గొడవ పెట్టుకున్నాడు. నాకు గత మధ్యాహ్నం 3 గంటల నుంచి చాలాసార్లు ఫోన్ చేశాడు. ఫోన్ ఎందుకు నువ్వు లిఫ్ట్ చేయవరా అని నేను డ్యూటీ దిగి ఇంటికి వెళ్తుంటే నా మీద కత్తితో దాడి చేశాడు. ఇతను ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు దాడి చేశాడు. అనేక సార్లు చాలా మంది ఇంటి ముందు చాలా మంది గొడవలు చేశాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గతంలో 5-6 కేసులు అతని మీద ఉన్నాయి. దయచేసి ఇతన్ని పోలీసు వారు ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందని ప్రాధాన్యపడుతున్నాను. ఇది ఘటన జరగకముందు ఆల్రెడీ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి
కత్తి తీసుకొని మా వదిని బెదిరించాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటది, పని చేసుకుంటాడు మా అన్నయ్య. అతని దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఈ రోజు నిన్ను ఎలాగైనా చంపుతారా, మీ అన్నల తమ్ములందరినీ నేను వదిలిపెట్టను, మీ చేతనే చేసుకోండి, పోలీసు వాళ్ళు కాదు ఎవరు వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు అని నన్ను చాలాసార్లు బెదిరించాడు. ఫోన్ చేశాడు, నేను ఇచ్చేనందుకు వచ్చి నా మీద గొడవ పెట్టుకొని కత్తితో దాడి చేశాడు. ఇదండి. ఇంకో ముగ్గురు వచ్చారు, వాళ్ళు ఎవరనేది నాకు తెలియదు. అతను మరి ఎక్కడో సీతానగరం వాళ్ళు అని చెప్పి నేను విన్నాను. అతనితో వచ్చి ఇప్పుడు దాకా ఉండి మాట్లాడి వెళ్ళారు. మరి వాళ్ళు ఎవరనేది నాకైతే తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు. అతనితో పాటు వచ్చారు, ఒక ముగ్గురు వచ్చారు, నలుగురు వచ్చారు. ఇతను చేసే పనుల వల్ల సమాజంలో బయట ఆడపిల్లలు తిరగాలంటే భయపడుతున్నారు. ఎన్నోసార్లు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇది ఇలాంటి విచారించి ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. చిన్న పాపను ఆడిస్తా నేను అన్నాను. మా ఆయన గారు ఇంట్లో లేరు, కత్తి తీసుకొని వచ్చాడు. పొడి చేస్తాను, మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పు, ఇవాళ మీ మరిదిని మీ బావని మీ ఆయన చంపేస్తాను ఆస్తుల గొడవల్లో అన్నాడు. ఇళ్ళ పక్కన వాళ్ళు వచ్చేసరికి పారిపోయాడు. 4:30కే, ఈ రోజు 4:30కే. అతని వల్ల చాలా సార్లు మేము చాలా ఇబ్బందులు పడ్డాము. ఎప్పుడు ఇవే గొడవలు. అతని వల్ల మాకు చాలా భయంగా ఉంది. బయట తిరగాలన్నా పిల్లలు కానీ మేము కానీ బయట తిరగలేకపోతున్నాము, చాలా భయంగా ఉంది. గన్నవరం నియోజకవర్గంలో ప్రతి గ్రామ అభివృద్ధి లక్ష్యమని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పునరుద్ఘాటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. గన్నవరం మండలం గోపవరపుగూడెం గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అలానే తాను చేసిన పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం 1.30 కోట్ల వ్యయంతో పూర్తయిన చిక్కవరం పురుషోత్తంపట్నం రహదారిని 53.90 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామీణ తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న చిక్కవరం పురుషోత్తంపట్నం రహదారిని 1.30 కోట్లతో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు 53.90 లక్షలతో జల్ జీవన్ మిషన్ కింద ఆధునిక నీటి సరఫరా పథకాన్ని అమలు చేశామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో దాదాపు 2 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని మొత్తం మరో 1.44 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం లభించిందని చెప్పారు. రైతుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతు నేస్తం, విద్యా రుణాలు, సహకార రుణ పథకాలు వంటి ప్రభుత్వ సహకార రంగ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నట్లు వెంకట్రావు స్పష్టం చేశారు. ఈ నియోజకవర్గంలో ఈ గ్రామంలో పర్టికులర్గా దాదాపు మిగతాయి కూడా ఎలక్ట్రికల్ పోల్స్ ఒక 120 రిపేర్లు ఉన్నాయంటే అవి మార్పించాం. అలాగే ట్రాన్స్ఫార్మర్లు 3 వేయించిన పరిస్థితి. గ్రామాలను కూడా అన్ని గ్రామాలే ఉన్నాయి. గన్నవరంలో ఉన్న 84 పంచాయతీలే ఉన్నాయి. పంచాయతీలో కూడా 25,000 ఓట్లు ఉన్న పంచాయతీగా ఉంది, 20,000, 15,000, 19,000 ఓట్లు ఉన్నాయి పంచాయతీగా ఉన్నాయి. 1,300 ఓట్లు ఉన్న ఈ ఊరైనా, జక్కులెక్కలో 700 ఓట్లు ఉన్నా, ఇంకో గ్రామంలో చిన్న గ్రామాల్లో చాగంటిపాడులో 704 ఓట్లు ఉన్నా, చాగంటిపాడాలు కూడా 1,30,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి మొన్న ఊరు వెళ్ళడం జరిగింది. ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామం పర్యటిస్తాకి వెళ్ళినా ఎన్డీఏ నాయకులు ఎవరైనా, మా నియోజకవర్గంలో నాయకులు ఎవరైనా మన నియోజకవర్గంలో ఏదో ఒక ఓపెనింగ్ చేయకుండా లేవు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందనడానికి కారణం మేము చేసిన అభివృద్ధి పనులని చెప్పక తప్పని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు ఏ గ్రామంలో రోడ్లు వేసిన పాపన పోలా, కనీసం గుంటలు పూడ్చిన పాపన కూడా పోని పరిస్థితి. అలాగే వాళ్ళ 72 లక్షల రూపాయలు ఊళ్ళోకి వచ్చే రోడ్డుకు కూడా శాంక్షన్ చేస్తాం, టెండర్ దశలో ఉంది, అది కూడా చేస్తాం. దాదాపు ఇంకా అది కాకుండా 100 kV ట్రాన్స్ఫార్మర్ ఒక 4 విడిగారు 32 లక్షలు కేటాయించాం. ఇంకా కరెంటు స్తంభాలు 200 కావాల్సిన రిక్వైర్మెంట్ చేస్తే దానికి తోలేరు స్తంభాలు కూడా 40 లక్షల రూపాయలు వాటికి కూడా కేటాయించాం. అంటే 1,50,00,000 రూపాయలు ఏదైతే 2 కోట్ల అభివృద్ధి చేసామో, ఏదో ఓపెన్ చేసామో ఇప్పుడు ఈ కాకుండా ఇంకో 1,50,00,000, 1,44 లక్షల రూపాయలు ఎగ్జాక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ కాకుండా మండలం నుంచి కానీ పంచాయతీ నుంచి కానీ మరో 20 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేశాం. అలా ఈ 1,300 ఓట్లు ఉన్న ఈ గోపవరగూడెం గ్రామంలో నాకు తెలిసి బహుశా
గడిచిన 10 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయలు పైబడి అభివృద్ధి ఈ గ్రామంలో జరగలేదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇది నా మాట కాదు, గ్రామస్తులు చెప్పే మాట. సబ్జెక్టు కరెక్షన్ నేను కూడా నిజమే అనుకున్నాను చెప్తున్నారు కాబట్టి. ఇలాంటి గ్రామాన్ని 3 కోట్లు పెట్టి అభివృద్ధి చేసాం. రాబోయే కాలంలో, రాబోయే 2.5 సంవత్సరాల్లో గన్నవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. అలాగే ఈ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ రాంబాబు కానీ, వెంకటరత్నం గారిని కానీ, అలాగే పిఎస్సిఎస్ అధ్యక్షుడు రవిని కానీ అభినందిస్తూ, ఈ గ్రామంలో మోటార్లు ఎత్తుకుపోయిన పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నియోజకవర్గంలో నేను మోటార్లు ఇచ్చినా కూడా ఇంకా సరిపోవట్లేదని రైతు సోదరులు అడిగారనే కారణంతో పిఎస్సిఎస్ నుంచి 2 మోటార్లు ఇచ్చినందుకు స్థానిక పిఎస్సిఎస్ అధ్యక్షుడు రవిని అభినందిస్తూ, రవిని స్ఫూర్తిగా తీసుకుని మన నియోజకవర్గంలో ఉన్న పిఎస్సిఎస్ అధ్యక్షులు అందరూ, ఇంక్లూడింగ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ బ్యాంక్ ప్రెసిడెంట్లు కూడా ఏ గ్రామంలో ఉన్నా రైతు సోదరులకు, ఆరుగాలం కష్టపడే రైతు సోదరులకు నీటి సమస్య ఉన్నప్పుడు, వాళ్ళకి మోటార్ ఉంటే వాళ్ళకి నీటి సమస్య తీరుతుందనే పరిస్థితులు ఉన్నప్పుడు మీ పిఎస్సిఎస్ నుంచి ఇమ్మని మిమ్మల్ని కోరుతూ, నేను ఏదైతే 2 కోట్ల రూపాయలు ఆ రోజు మోటార్లు ఇచ్చామో, ఆ తర్వాత పిఎస్సిఎస్ కేడీసీసీ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నప్పుడు జేసీ గీతాంజలి శర్మ గారు ఉన్నప్పుడు ఆవిడని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వమంటే ఆవిడ కూడా కొన్ని మోటార్లు ఈ నియోజకవర్గంలో ఇచ్చింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.